ఈ కరుంగలి మాల వచ్చేసి మనకి పాతాళ శంభు మురుగన్ దేవాలయంలో ఈ యొక్క కరుంగలి మాల ఇస్తుంటారు. సో పాతాళ శంభు మురుగన్ దేవాలయంలో స్వామివారిని దర్శించిన పిమ్మట అక్కడ 41 రోజుల పాటు స్వామి మీద వేసి ఉంచి అభిషేకించిన కరుంగలి మాలలకే శక్తి వస్తుంది. వాటిని ధరించిన వారికే ఫలితం ఉంటుందని సిద్ధార్ బోగార్ వరమిచ్చారనేది ఆలయం యొక్క ప్రాశస్త్యం. ఇక ఈ యొక్క ఆలయం గురించి మనం తెలుసుకున్నట్లయితే రామలింగం పట్టి శ్రీ పాతాళ శంభు మురుగన్ ఆలయం. ఇది తమిళనాడులోని దిండిగల్లోని రామలింగం పట్టిలోని బోగార్ నగర్లో ఉంది. ఇక్కడ ప్రధాన ద్వైవం వచ్చేసి మురుగన్. ఇక్కడ పాతాళ శంభు మురుగన్ అని కూడా ఈ యొక్క స్వామివారిని పిలుస్తుంటారు. పళని మురుగన్ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పశ్చిమ కనుమల పర్వతాలు మరియు దేవర్మలై చుట్టూ ఉంటాయి. ఈ ఆలయం యొక్క గర్భగుడి భూమి లోపలికి 16 అడుగుల గుహలోగా ఉంటుంది. అందుకే పాతాళ శంభు మురుగన్ అనే పేరు వచ్చింది. గర్భాలయానికి చేరుకోవడానికి భక్తులు 18 మెట్లు దిగాలి. ఈ పాతాళ శంభు అనే పదానికి బంగారం మురుగన్ అని కూడా మరొక అర్థం ఉందని అంటారు. ఈ రూపాన్ని శ్రేయస్సు మరియు రక్షణ కోసం పూజిస్తారు. భూగర్భ గుహలో నిలుచుని స్థితిలో ఉన్నటువంటి మురుగన్ కుడి చేతి అభయముద్రను ప్రదర్శిస్తుంది మరియు ఎడమ చేతిలో వేల్ ఉంటుంది. వేల్ అంటే ఈటె ఉంటుంది. పురాణాల ప్రకారం సిద్ధ సాధువు బోగార్ భక్తులకు మంచి ఆరోగ్యం కోసం నవపాషాణం ఉపయోగించి పళనిలో మురుగన్ విగ్రహాన్ని సృష్టించాడు. బోగరుడు సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి యొక్క శిష్యుడు. పూర్వానికి తిరుకోవిలూర్ సిద్ధర్ అనే శిష్యుడు ఉండేవాడు. ఇతను బోగరుడి అవతారంగా భావింపబడతాడు. తిరుకోవిలూర్ సిద్ధర్ ఈ క్షేత్రంలో మురుగ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఆయనకు పూజలు చేశారు. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం తూర్పు దిక్కుగా అభిముఖంగా ఉంటుంది. ఈ దేవాలయం సుప్రసిద్ధ పరిహార స్థలం. ఎంతోమంది భక్తులు తమ జాతకాలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి లేదా తగ్గించుకోవటానికి నివారణల కోసం ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడి మురుగన్ దేవతా ప్రతిమ నవపాషాణంతో తయారు చేయబడింది. ఇది 5 లోహాలను కలిగి ఉంటుంది: బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు సీసం. భూగర్భ గుహలో ఉన్న విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు. రామనాథపురం సంస్థానానికి చెందిన రాజు భాస్కర సేతుపతి వంశస్థుడైన గంధమారన్ విగ్రహం యొక్క వైభవాన్ని తెలుసుకొని ఆలయంలో పూజలు చేయటం ప్రారంభించారు. ఈ యొక్క క్షేత్రంలో పవిత్రమైనటువంటి విభూది ఆలయంలో ప్రసాదంగా ఇవ్వబడుతుంది.